గ్యాస్ ధరలు పెరిగినా మీ ఖర్చు తగ్గించుకోవడం ఇలా. స్మార్ట్ కుకింగ్ టిప్స్. ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల గ్యాస్ కొరత కూడా ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటి ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, గ్యాస్ను ఎలా సేవ్ చేసుకోవాలి? ఈ వీడియోలో మీకు కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్స్ చెబుతాను. ఈ టిప్స్ పాటిస్తే మీరు నెలకి గ్యాస్ ఖర్చు తగ్గించుకోవచ్చు. గ్యాస్ ఎందుకు ఎక్కువ ఖర్చవుతోంది? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో గ్యాస్ ఎక్కువ ఖర్చవడానికి కారణాలేమిటి? ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంచడం, లిడ్స్ వాడకపోవడం, పెద్ద ఫ్లేమ్ మీద వండడం, పాత లేదా లీక్ అవుతున్న స్టవ్లు వాడకం లాంటివి. చిన్న చిన్న తప్పులు పెద్ద ఖర్చుకు కారణమవుతున్నాయి. గ్యాస్ సేవ్ చేసే టాప్ టిప్స్. మూత పెట్టి వండండి. మీరు కూర వండేటప్పుడు మూత పెట్టితే మూత వేడిని బయటకు పోనివ్వదు. గ్యాస్ సేవ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడండి. పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. దాల్చిన పప్పు, బియ్యం ప్రెషర్ కుక్కర్లో వండితే 50% గ్యాస్ సేవ్ అవుతుంది. చిన్న ఫ్లేమ్ వాడండి. పెద్ద మంట అంటే ఫాస్ట్ కాదు, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. వంట మొదలుపెట్టే ముందు కట్ చేయాల్సినవి కట్ చేసి పెట్టండి. అప్పుడు స్టవ్ టైం తగ్గుతుంది. సరైన పాత్రలు వాడండి. ఫ్లాట్ బాటమ్ ఉన్న పాత్రలు వేడి త్వరగా తీసుకుంటాయి కనుక ఇలాంటి పాత్రలను వాడాలి. చల్లని నీళ్లు వాడితే టైం ఎక్కువ పడుతుంది. అందుకే గోరువెచ్చని నీళ్లు వాడండి. రోజుకి 3 సార్లు వండటం కన్నా ఒకేసారి ఎక్కువ వండి స్టోర్ చేసుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది. బర్నర్ క్లీన్గా ఉంటే ఫ్లేమ్ సరిగ్గా వస్తుంది. గ్యాస్ సేవ్ అవుతుంది. గ్యాస్ లీక్ చెక్ చేయండి. చిన్న లీక్ కూడా పెద్ద నష్టమే. కొరతలో ఇలా మేనేజ్ చేయాలి. గ్యాస్ అందుబాటులో లేకపోతే ఏమి చెయ్యాలి అంటే, ఇండక్షన్ స్టవ్ వాడండి. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉపయోగించండి. ముందుగానే ప్లాన్ చేసుకోండి. వంట టైమ్స్ ఫిక్స్ చేసుకోవాలి. ప్లానింగ్ ఉంటే గ్యాస్ కొరత కూడా సమస్య కాదు. గ్యాస్ సేవ్ చేయడమంటే కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు, ఇదొక మంచి అలవాటు. మన భవిష్యత్తుకి కూడా మంచిదే. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీరు వాడే ఏదైనా ఒక టిప్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.